ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ డివిజన్ పరిధిలో అడవుల్లో కేంద్ర బలగాల విస్తృత కూంబింగ్ నిర్వహిస్తోంది. మిలిటరీ బలగాల రాకతో అడవుల్లో సెర్చ్ ఆపరేషన్ స్పీడ్ పెరిగింది. 2026 మార్చి 31 లోపు మావోయిస్టులు రహిత దేశం లక్ష్యంగా కూంబింగ్ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మద్దెడు అడవుల్లో అధునాతన థర్మల్ టెక్నాలజీ వినియోగిస్తున్నారు. అలాగే డ్రోన్స్ ద్వారా బెటాలియన్స్ జల్లెడ పడుతున్నారు. కేంద్ర బలగాల రాకతో ఆదివాసీల్లో ఆందోళన నెలకొంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ డివిజన్ పరిధిలో అడవుల్లో కేంద్ర బలగాల విస్తృత కూంబింగ్ నిర్వహిస్తోంది. మిలిటరీ బలగాల రాకతో అడవుల్లో సర్చ్ ఆపరేషన్ స్పీడ్ పెరిగింది. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఇప్పుడు ఛత్తీస్గఢ్ అడవుల్లో కూడా అటు కేంద్ర బలగాలు కూడా భారీగా మోహరిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్ట్ ఏరివేత లక్ష్యంగా కూడా ఇప్పటికే అటు అయితే భద్రతా బలగాలు కాగర్ ఆపరేషన్ కూడా అంటే ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే 2026 మార్చి 31 లోపు అటు రాష్ట్రంలోనూ ఇటు దేశంలోనూ మావోయిస్ట్ రైతు దేశంగా తీర్చిదిద్దేందుకు అటు కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా చెప్పినట్టుగా కూడా ఇక్కడ భద్రతా బలగాలు అయితే కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. భద్రత ఏదైతే మావోయిస్టులు ఏరివేత లక్ష్యంగా కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే నిర్ణయించిన టార్గెట్ అంటే దగ్గరలో ఉన్న నేపథ్యంలోనే ఇటు కేంద్ర బలగాలను కూడా ప్రధానంగా ఇక్కడికి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే గత 3 రోజుల నుంచి కూడా కేంద్ర బలగాలు ఇక్కడ చేరుకొని మాత్రం కూంబింగ్ అయితే విస్తృతం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే బస్తర్ అడవుల్లో ఉన్నటువంటి బిజాపూర్, ఛత్తీస్గఢ్, అదేవిధంగా అంటే ఈ నారాయణపూర్ అడవుల్లో ఉన్నటువంటి ఏదైతే ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలో తీసుకునేందుకైతే భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే సిఆర్పిఎఫ్, బిఆర్జీ బలగాలు కావచ్చు, అదేవిధంగా డిఆర్జీ బలగాలు, ఇటు బిఎస్ఎఫ్ బలగాలు, ఏదైతే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించినటువంటి కేంద్ర బలగాలు కూడా భారీగా ఇక్కడికి రావడంతో మాత్రం అడవుల్లో ఉన్నటువంటి గిరిజనులు కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ప్రతి ప్రాంతాన్ని కూడా ప్రత్యేకంగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఏదైతే ప్రత్యేకంగా ఇటు డ్రోన్ల ద్వారా కూడా ఈ ప్రాంతాన్ని అంతా కూడా అడవులు, ఏదైతే బస్తర్ అడవుల్లో ఉన్నటువంటి అబూజ్మడ అడవులు, ఇవి అంటే మావోయిస్టులకి ఆవాసంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ అడవులను ఇప్పటికే 70% తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి భద్రతా బలగాలు మరో ముందడుగేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో మాత్రం భద్రతా బలగాలు మాత్రం కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. త్వరలోనే ఇటు మావోయిస్ట్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ విజయ్ శర్మ కూడా భద్రతా బలగాలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. దీపిక, థ్యాంక్ యూ ఉపేందర్.